నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గజపతి నగరంలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన బొత్స సత్యనారాయణ, చిన్న శ్రేణు. వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా గైప్నగరం బెల్లానా కన్వెన్షన్ సెంటర్లు పల్లి సంజయరావు పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్యతో పాటు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మరియు పలువురు నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడకుండా ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామస్థాయి కమిటీలే పార్టీకి అసలైన బలమని, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై నిరంతరం పోరాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ కార్యకర్తలపై ఎలాంటి బెదిరింపులు వచ్చినా తాము అండగా ఉంటామని, ఏ సమయంలోనైనా తమను సంప్రదించవచ్చునని భరోసా కల్పించారు. అనంతరం గైప్నగరం టౌన్కు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు పార్టీలో చేరగా వారికి చిన్నశ్రీను పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని మరి ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత. ఈరోజు ఎక్కడైనా తప్పు జరిగితే, మీ గ్రామాల్లో తప్పు జరిగితే ఆ తప్పుని వేలెత్తి సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ప్రశ్నించే పరిస్థితి ఈరోజు సోషల్ మీడియా ద్వారా రావాలి. ఈరోజు ఇవన్నీ కూడా తెలియజేయడానికి జగన్ గారు ఒక సైన్యాన్ని ఈరోజు తయారు చేశారు. ఈ మీటింగ్ అందుకే పెట్టాము. ఈ మీటింగ్ ద్వారా మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యులని చెప్పేసి ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీరందరూ కూడా 78 మంది గ్రామాల్లో కమిటీ వేసుకున్నాం. మీరు ఫోటోలు ఇచ్చారు, మీ తాలూకు అడ్రస్ ఇచ్చారు, కానీ దానికి వెరిఫికేషన్ పెట్టాం. కానీ చాలామంది ఇంకా వెరిఫికేషన్ చేసుకోలేదు. ఆ వెరిఫికేషన్ చేసుకోకపోతే మీకేమో కార్డు రాదు. మనం ఇస్తామని ఐడెంటిటీ కార్డు జగన్ గారు మనకు ఇవ్వలేరు. కాబట్టి మీకు తెలియదు. కాబట్టి గ్రామాల్లో సోషల్ మీడియా యాక్టివిటీ ఎవరైతే ఉన్నారో, సెల్ ఎవరైతే వాడుకున్నారో వాళ్ళ ద్వారా మనకేం వెరిఫికేషన్ చేసుకుంటే ఆ వెరిఫికేషన్ ఏంటంటే మరి వాళ్ళు ఒకసారి మీకేమో ఇప్పుడు డెమో ఇప్పిస్తాను, వాళ్ళ చేత ఎలా చేయాలో దాన్ని బట్టి చేసుకోగలిగితే ఈరోజు ఇక్కడ ఉన్న 2000 మందికి కూడా మీకు కార్డులు ఇచ్చి మీకు ఇన్సూరెన్స్ చేయించి ఇచ్చే బాధ్యత, రేపు ఎక్కడికైనా ఆ కార్డు పట్టుకొని ఏ ఆఫీస్కి వెళ్తే మీకు గౌరవం ఇచ్చి పనిచేయాల్సిన బాధ్యతని జగన్ గారు రేపు వస్తున్నారనే విషయాన్ని సందర్భంగా మరి మీకు తెలియజేస్తున్నాను. ఉందా అని అడుగుతున్నాను. మీకు చేసే కార్యక్రమాలు మీకు ఉందా అని అడుగుతున్నా. కారణం మీకు అలాంటిది లేదు. మీకు ఎంతసేపు తెలుసు 24లో మనం గెలిచాం జాక్పాట్తో, 29లో మనం వెళ్ళిపోబోతున్న ఎన్నికలు వస్తే ఈలోపు సర్దుకుందామనే ఆలోచనలు. దానికి కారణమే వైఎస్ఆర్ పార్టీలో నియామకం చేయబడిన ఉద్యోగులు తొలగించే కార్యక్రమం, ఉద్యోగుల మీద కక్ష తీసుకునే కార్యక్రమం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త మీద కక్ష తీసుకునే కార్యక్రమం, లేదా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భయపెట్టే కార్యక్రమం చేస్తున్నాం. నేను ఇవాళ వేదిక ద్వారా చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త భయపడ్డు, వైఎస్ఆర్ కార్యకర్త భయపెట్టే మనిషి కాదు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు భయం లేదు అని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. ఎందుకు మేము చెప్తా ఉన్నాం? ఇవన్నీ కూడా ఇవాళ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు. ఈ జిల్లాలో ఎవరైనా శాసనసభ్యులు కానీ, ఈ జిల్లాలో ఉన్న మంత్రి కానీ, ఈ జిల్లాలో ఎక్కడా కూడా ప్రజాపకరణ ఉపయోగ పనులు లేవు. ఎంతసేపు కూడా ఏమొస్తుందో దోచుకుందాం, ఏ కార్యక్రమం చేస్తే దోచుకుందాం అనే కార్యక్రమాలు తప్ప ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఇందాడు మీ ఇన్ఛార్జ్ మా శాసనసభలో చెప్పినట్టు, నువ్వు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా నువ్వు ఒక రెప్పను కట్ చేస్తే అది వైఎస్ఆర్ పార్టీ సచివాలయం, నువ్వు ఒక రెప్పను కట్ చేస్తే అదొక వైఎస్ఆర్ పార్టీ రైతు భరోసా కేంద్రం, నువ్వు ఒక రెప్పను కట్ చేస్తే అది వైఎస్ఆర్ హయాంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఒక హాస్పిటల్ తప్ప నువ్వు ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అడుగుతా ఉన్నావు. ఈ ప్రాంతంలో మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు. దానికి కారణం మీరు సభలో సమావేశాలు పెడితే ఏ అధికారిక సమావేశాలు కూడా మీరు రారు. ఏ అధికార సమావేశాలు కూడా మీరు వచ్చి ధైర్యంగా ప్రజాప్రతినిధులు చెప్పే ధైర్యం మీకు లేదు. కాబట్టి మీరు వచ్చి ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పే పరిస్థితులు లేవు. 2 సంవత్సరాలు అయింది. ఇవాళ ఈ జిల్లాలో రైతాంగం కానీ, ఈ జిల్లాలో పెద్ద పెద్ద మాటలు చెప్తారు. సాగునీరు తీసుకొస్తామని చెప్తారు, తాగునీరు తీసుకొస్తామని చెప్తారు, లేదు మౌలిక వసతులు వేసామని చెప్తారు. ఏమని 2 సంవత్సరాల కాలంలో ఈ గజపతినగరం నియోజకవర్గంలో
ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఎక్కడైనా సాగునీటి కార్యక్రమం చేసి 1 ఎకరాకి నీరు ఇచ్చారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో శాసనసభ్యుడు మంత్రి కూడా అయ్యారు. వారు మంత్రిగా అయిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్ వాళ్ళ ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఈయన జాక్పాట్ ముఖ్యమంత్రి, ఈయన జాక్పాట్ శాసనసభ్యుడు, ఈయన ఇంటికి వెళ్ళిపోబోతున్నాడు, ఈయన ఇంటికి పంపించే కార్యక్రమం కూడా జరగబోతుందని చెప్పి నేను చెప్పిన మాటలు కాదు, వారు ముఖ్యమంత్రి చెప్పారు. ఎందుకు చెప్తున్నామంటే 2 సంవత్సరాలు మీకు అధికారం వస్తే నువ్వు యువకుడుగానో లేదు ఈ ప్రాంతంలో 4 మభ్య మాటలు చెప్పు, 4 మోసం మాటలు చెప్పు, నీకు ఓట్లేస్తే నువ్వు నీ తండ్రి చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నావు, అరాచక కార్యక్రమాలు చేస్తున్నావు. కేవలం ఈ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. మాయా మోసం మాటలు చెప్తూ ఇవాళ రాజకీయ పాపం గడుపుకుంటున్నారు మీరు. గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో, లేదా ఆనాడు మీ పెద్ద శాసనసభ్యుడి నాయకత్వంలో చేసిన కార్యక్రమాలే తప్ప ఇవాళ ఎక్కడైనా ఇంటింటికి తాగునీరు కార్యక్రమంలో మీ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఒక ఇంటికైనా తాగునీటి కార్యక్రమం చేశారని అడుగుతా ఉన్నాం. మనకి ఎక్కడితే కానీ డొక్కలేని పరిస్థితులు మనకున్నాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాలు ఆలోచన చేయండి. ఏదైతే అనాదిగా కొన్ని సంవత్సరాలు బట్టి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఉందో, ఇవాళ గ్రామాల్లో ఉపాధి హామీ పథకానికి వెళ్తే ఇవాళ పొలం జరుగుతున్నాయో ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇవాళ గ్రామాల్లో ఈ వారం వచ్చి ఒక గ్రూప్ వెళ్తే 2వ వారం వచ్చి ఇంకో గ్రూప్ వెళ్ళాలంట. ఇది ఎక్కడ చూద్దామండి? గ్రామాల్లో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో అర్హులందరికీ ప్రతి ఒక్కరికి కార్యక్రమం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఇవాళ అటువంటి కార్యక్రమాలు మీరు గ్రామాల్లో వెలుగెత్తి వాళ్ళకి చాటవలసిన పరిస్థితి ఉంది. ఇది మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో ఎంతమంది అయితే అంతమందికి ఆ కార్యక్రమం ఇచ్చాం. అంతే 100% మంది రైతులు ఇవాళ మనం తెలిసి ఇవాళ ఆ రైతులు చేస్తున్న పరిస్థితి, రైతులు పండించిన పంటకి ఇవాళ గిట్టుబాటు జరుగుతుందా లేదా ఆలోచించమని కోరుతున్నాం. ఇవాళ రైతులు చేస్తున్న పంటకి ఇవాళ రైతులు వచ్చి కూర్చుండి రైతులు పండిస్తుంటే మొక్కజొన్న పండిన తొండకి ఇవాళ గిట్టుబాటు జరుగుతుందా లేదు? కొనే నాదులు ఉన్నాడా? ఎందుకు ప్రభుత్వం వచ్చి ఆ దొంగ కొనే కేంద్రాన్ని ఎందుకు మీరు పెట్టలేదని అడుగుతున్నాను. దానికి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఈ శాసనసభ్యులకు లేదా? ఈ మంత్రులు లేదా? ఈ ముఖ్యమంత్రికి లేదా? ఏమని అడుగుతున్నాను. పేపర్లో చూస్తే నిర్ణయం ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఒక కార్పొరేట్ని ఒకరిని తయారు చేస్తారట, పారిశ్రామికవేత్తను తయారు చేస్తారట, ఓ మహిళని. ఎప్పటి నుంచి అనాదిగా ఉంటున్నా. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర ఉన్నప్పుడు పావుల వడ్డీ ఇచ్చారు, ఆ తర్వాత వచ్చి 0 వడ్డీ ఇచ్చారు, ఆ తర్వాత వచ్చి అది వచ్చి గత ప్రభుత్వాలు వచ్చి దాన్ని నిర్వర్తించాయి. ఇవాళ ఏ గ్రామంలో ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు, ఏ గ్రూప్కైనా 0 వడ్డీ వస్తుందా అని అడుగుతున్నాను. ఎందుకు రావట్లేదు? దానికి కారణం ఏంటి? మీరా ఈ పారిశ్రామికతలు తయారు చెప్తున్న పెద్దలు మీరా అని అడుగుతున్నాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయం మీద గ్రామాల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓ పేదవాడికి ఎక్కువ వైద్యం కావాలంటే ఒక ఇంట్లో డబ్బు చేస్తే పర్వాలేదు, ఈ ప్రభుత్వం ఉంది, పర్వాలేదు, ఇవే ఉండాలి, ఆరోగ్యం ఉంది, నా నాన్న నా అమ్మనో నా మౌనో నా తాతనో నేను బాగు చేసుకోవాలనుకునే నిపుణులు ఉండేది. ఇవాళ లేదు, ఆ నిపుణులు లేదు. ఇవాళ అంతా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ వచ్చి ఆరోగ్యం వచ్చే అడగెక్కిపోయింది. ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో మనం మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాపాడుతుందండి. 3వ సంవత్సరంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఈనాడు పేపర్లో పెద్ద అందంగా వేస్తున్నారు. సిగ్గుండాలి. 3వ సంవత్సరం వచ్చిందంట కానుకగా ఇస్తారట. ఏది? విడో పెన్షన్ని 6 నెలలకి అది పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఆదుకునే పరిస్థితి నుంచి 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం వస్తుంటే 3వ సంవత్సరాలు ఇవ్వడానికి వాళ్ళకి కానుకగా ఇస్తారు.